మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, వేటగాడు మూవీ సీనియర్ ఎన్టీఆర్ గారిది, అలాగే శ్రీదేవి గారిది 1979 అనుకుంటా సార్, అప్పుడు రిలీజ్ అయింది. బట్ ఆ కథని ఎవ్వరూ మర్చిపోలేదు సార్. మా ఫాదర్ కూడా చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, ఎస్పెషల్లీ ఆ మూవీకి. ఆ మూవీలో పాటలు కావచ్చు, ఇంకా వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాటలు, ఐటమ్ సాంగ్కి ఎన్నో మంచి మంచి సీన్స్. అలాగే శ్రీదేవి గారికి కూడా అది ఫస్ట్ మూవీ అంట కదా సార్ ఎన్టీఆర్ గారితో చేయడం. సార్, ఆ మూవీ గురించి ఒకసారి మీ మాటల్లో. 1979 జూలైలో వచ్చింది ఆ సినిమా. అంటే ఇప్పుడు కరెక్ట్గా 46 ఏళ్ళు అయింది. 46 ఏళ్ల క్రితము ఆ సినిమాని మొదటి ఆట అనంతపురం శాంతి టాకీస్లో చూశాను నేను. వేటగాడు సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీదేవి అప్పటికి గ్లామరస్ హీరోయిన్. అంటే ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేసిన మొదటి సినిమా కూడా కాదు ఇది. ఎలా మొదటి సినిమా కాదంటే, ఆమె అంత మునుపు ఎన్టీఆర్ గారి మనవరాలుగా చేశారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారి మనవరాలుగా చేసిన శ్రీదేవి గారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే ఈ బడిపంతులు ఎప్పుడు వచ్చింది, 72, 73లోనే వచ్చింది. 7 ఏళ్ల విత్ ఇన్ 7 years గ్యాప్లోనే మనవరాల నుంచి హీరోయిన్ స్థాయికి వచ్చారు. దాంతో ఏమిటంటే రాఘవేంద్రరావు గారి మీద ఉన్న అంచనాలు, ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషను అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి దానికి. చక్రవర్తి సంగీతము, జంధ్యాల కథ మాటలు, వేటూరి గారి పాటలు, రావు గోపాలరావు, సత్యనారాయణ వీళ్ళంతా విలని, నాగేష్, అల్లు రామింగ వీళ్ళ కామెడీ, ఇవన్నీ అన్నీ ఒక కరెక్ట్గా సెట్ అవుతూ వచ్చాయి సినిమాలు. పొద్దున్నే ఏమిటంటే 8 గంటలకు షో, ఇంకా బ్లాక్లు అమ్మడము, మిడ్ నైట్ షోలు వేయడము, అవేమంటారు బెనిఫిట్ షోలు వేయడము, ఆ కల్చర్ రాలే. నేను వెళ్ళా, పొద్దున్నే 7 గంటలకు వెళ్ళా. 7 గంటలకి వెళితే క్యూలో నిలబడితే టికెట్లు దొరికాయి. 8 గంటలకు షో. అప్పటికి ఎన్టీఆర్ గారి కట్అవుట్కి పూలదండలు వేసేవాళ్ళు పూలదండలు వేస్తున్నారు. థియేటర్ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. టపాసులు కాల్చేవాళ్ళు టపాసులు కాలుస్తున్నారు. పాలాభిషేకం చేసేదానికి వాళ్ళు ఒప్పుకోలే, థియేటర్ వాళ్ళు ఒప్పుకోలే. థియేటర్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే, పాలాభిషేకం చేయాలంటే రూఫ్ మీదకి ఎక్కి కట్అవుట్కి పాలు పోస్తారు. ఆ పాలు పోయడం వల్ల ఏం జరుగుతుందంటే థియేటర్ ఆవరణ అంతా కూడా జిడ్డు జిడ్డు అయిపోతుంది. అందుకని వాళ్ళు ఒప్పుకోలేదు థియేటర్ వాళ్ళు. పాలాభిషేకం మినహాయిస్తే అన్ని చేశారు. ఎక్కడ చూసారు సార్ ఆ సినిమా? అనంతపురం శాంతి టాకీస్, ఇప్పుడు కూడా ఉంది ఆ టైం. ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నారు. అంటే ఎన్టీఆర్ అంటే ఏంటంటే వాళ్ళకి దేవుడితో సమానం. అంటే పూజలు చేసి ఏదో పిచ్చి పిచ్చి ఉంటాయి కదా, వాళ్ళే తెచ్చుకున్నారు. ఏంటంటో తెచ్చుకొని ఇట్లా అని ఆరతల్లా ఇచ్చి కొబ్బరికాయలు కొడతారు అనమాట. ఇంకా పూలదండలు వేయడానికి పర్మిషన్ ఉండింది. పూలదండలు వేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ రూఫ్ ఎక్కి కట్అవుట్కి వేయాలి. కొంతమంది కట్అవుట్ కిందే పెడతారు పూలదండలు. ఇంత హంగామా మధ్య వేటగాడు సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు గన్ పట్టుకొని వాళ్ళ నాన్న ఫోటో ముందు నాన్న వేటకి వెళ్తున్నానని చెప్పడము, శ్రీదేవి గారి ఇంట్రో, వెంటనే ఒక పాట, ఇలా ఏమిటంటే సినిమా విపరీతమైన స్పీడ్ ఉంటుంది. అంత కమర్షియల్ ఫార్ములానే, మీకు ఏమీ దాంట్లో కథలో అంత కమర్షియల్ ఫార్మేట్, ఒక హారం చుట్టూ తిరుగుతుంది ఆ కథ. కానీ ఆ కథలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే విపరీతమైన వేగం, ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న వేగం అనమాట. ఆ వేగం వల్ల మనకు సీన్లు తిరిగి వస్తుంటాయి. రావు గోపాలరావు ప్రాసం ఆడుతుంటాడు, అది పెద్ద కామెడీ అనమాట. అంటే నాన్ స్టాప్గా ఏమి మాట్లాడినే ప్రాసే అనమాట. మనం ఏ వాక్యాన్ని మామూలుగా మాట్లాడు. కొడుకుని కూడా హరి ఏమిటి కిరికిరి అంటాడు అనమాట. మామూలు హరి అనొచ్చు కదా, హరి ఏమిటి కిరికిరి ఇలా అనమాట. సత్యనారాయణ ఏమిటంటే ఆయన ఒకటే రంగు డ్రెస్సు, ఒకటే రంగు టోపీ పెట్టుకొని ఉంటాడు సినిమాలో. అంటే ఉదాహరణకి రెడ్ అనుకోండి, ఎర్ర టోపీ దగ్గర నుంచి బూట్లు వరకు ఎర్రవే ఉంటాయి. ఎన్టీఆర్ గారి డ్రెస్సులు కూడా భలే ఉంటాయి, దాంట్లో చిత్రంగా ఉంటాయి. ఆ సినిమాలో అది ఆకుచాటు పిండి దడిసేనే చాలా ఫేమస్. జనము అప్పటికి డబ్బులు వేసి పిచ్చి ఉండింది, నాణ్యాలు వేసి పిచ్చి ఉండింది. అడవిరాముడితో స్టార్ట్ అయింది అది. యమగోళ అడవిరాముడు. మీరు విసిరేసారా సార్? నేను వేయలేదమ్మా, మన దగ్గర సినిమాకి పోయికే డబ్బులు ఉంటాయి. సినిమాకి విసిరేక డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? చిన్నపిల్లాడు నేను కాబట్టి. ఇంకా ఇంటర్వెల్ టైంకి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఆ రోజుల్లో మీడియా ఇవన్నీ లేవు కదా, సెల్ ఫోన్లు లేని కాలము. ఇంటర్వెల్కి ఇంకా జనము క్యాంటీన్ దగ్గర టీలు తాగుతూ డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ అని. సినిమా వదిలేసరికి
ఇంకా బయట 11వ ఆటకు నిలబడిన వాళ్ళందరికీ వీళ్ళు మౌత్ పబ్లిసిటీ ఇస్తున్నారు. అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. వేటగాడిలో ప్రత్యేకత ఏంటంటే ఒక హారము చుట్టూ జరిగే కథ అది. జగ్గయ్య కాంతారావు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటారు. కాంతారావు ఆ హారాన్ని తనకు కావాలని జగ్గయ్యని అడిగితే నేను ఇవ్వను, అది మా పూర్వీకులదే అని ఈయన అంటాడు. కానీ ఆమె జగ్గయ్య భార్య పుష్పలత పూజకు వెళ్ళి వస్తున్నప్పుడు ఆమె మాయమైపోతుంది. ఈ రావుగోపాలరావు ఆమెను కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెడతాడు. కానీ ఆహారం మాత్రం రావుగోపాలరావుకు దక్కదు. అది ఎక్కడో కోయేవాళ్ళు ఒక గూడెంలో ఉండిపోతుంది, ఒక దేవత మెడలో ఉంటుంది. ఈ కథలో ఏమిటంటే ఎన్టీఆర్ శ్రీదేవి ఇద్దరు ఒకరు ప్రేమలో పడడము, జగ్గయ్య ఫలానా వాడి కొడుకు ఇతను అని తెలిసిన తర్వాత నువ్వు వాడు ఎవడో కాదమ్మా, మీ అమ్మని హత్య చేసిన వాడి కొడుకు వాడికి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని ఒక ట్విస్ట్ పెడితే ఇతను వెళ్ళి ఎన్టీఆర్ వెళ్ళి తన తల్లి పెంపుడు తల్లి పండ్రీబాయి గారిని అడుగుతాడు అసలు ఏం జరిగింది అని అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది. మీ నాన్నకి ఏమీ సంబంధం లేదురా దీంట్లో, ఆ హారం ఎలా మాయమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు అని చెప్పితే ఆ హారం ఏమైంది అనే రిమైనింగ్ స్టోరీ అంతే అన్నమాట. దీంట్లో అంతే రావుగోపాలరావు ఆట ఎలా కట్టించారు, ఈ హారము ఆ కోయవాళ్ళ దగ్గర నుంచి ఇతను ఎలా తీసుకున్నాడు అది. ఇంట్లో ఏమిటంటే కామెడీ థ్రిల్లింగ్. ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్టెప్స్ వేయడము, పుట్టింటోళ్ళు తరిమేశారని జయమాల్ని ఐటెం సాంగ్, ఆ రోజుల్లో ఐటెం సాంగ్స్, దానికి ఎన్టీఆర్ స్టెప్స్ విపరీతంగా ఆకర్షణ అయ్యాయి. అంటే ఆ రోజుల్లో ఆయన డ్యాన్సర్ కాదు, బేసిక్గా ఎన్టీఆర్ గారు డ్యాన్సర్ కాదు, కానీ నాగేశ్వరరావు గారు అంత డ్యాన్సర్ కాదు. కానీ ఎన్టీఆర్ అనివార్యంగా కొత్తగా స్టెప్స్ వేయడం ప్రారంభించాడు. సలీం డ్యాన్స్ మాస్టర్గా చేశాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే కమర్షియల్గా, అంటే వినోదం కోరుకునే ప్రేక్షకులకు కావలసినంత వినోదం అనమాట. విలనీ కామెడీ, నగేష్ కామెడీ, శ్రీదేవి కొత్తగా గ్లామర్గా కనిపించే శ్రీదేవి పాటలు, ఒక క్లైమాక్స్, ఇది పనిచేసింది. సార్ అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కదా అన్ని సినిమాలన్నీ మళ్ళీ థియేటర్లో, ఈ వేటగాడు సినిమా వేస్తే మళ్ళీ చూస్తారంటారా? శివాళ్ళు కూడా ఉంటారు, ఎందుకుంటారు? పాత ఎన్టీఆర్ గారి అభిమానులు నేను ఖచ్చితంగా వెళ్తా. ఊరికే సరదా కంటే అప్పటి అభిమానులు ఇంకా ఉన్నారా, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటే. నిజానికి నేను చెప్తున్న 41 ఏళ్ల క్రితం నాటి అభిమానులంతా కూడా ఎక్కువ మంది జీవించలేరు. ఈవెన్ మా అనంతపురంలో ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా చాలామంది ఈరోజు జీవించలేరు. వేటగాడు సినిమాకి అభిమానులు ఎవరు వస్తారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారి అభిమానులు ఉంటారే వాళ్ళు వస్తారు, వారసత్వం కాబట్టి. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పాత జనరేషన్ ఉంటుంది, వీళ్ళు వస్తారు. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఏంటంటే మారువేషం లేకుండా ఎన్టీఆర్ గారి సినిమా ఉండదు. ఈ రోజుల్లో మారువేషాలు వేస్తే మనం నవ్వుతాం, కానీ ఆ రోజుల్లో ఏమిటంటే ఎన్టీఆర్ క్లైమాక్స్ సినిమాల సీన్స్ అన్నీ కూడా ఆయన మారువేషాల్లోనే ఉంటాడు. ఒక ½ అవర్ ఎపిసోడ్ ఉంటుంది అది, ఆ మారువేషం ఎపిసోడ్. మారువేషం అంటే ఏమిలా, ఇతను ఏదో వాళ్ళని విలన్ని నమ్మిస్తాడు. విలన్ అప్పటి వరకు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటాడు, నేను పెద్ద తోపు నేపిస్తానే అంటూ ఉంటాడు. కానీ ఎన్టీఆర్ ఒక విగ్గు పెట్టుకుని ఒక కొరమేసం పెట్టుకుని వస్తే అతనికి అనుకోలేడు. అంటే లాజిక్ ఎవరు అడగలే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే అసలు యాక్సెప్ట్ చేయరు, జనరేషన్స్ యాక్సెప్ట్ చేయరు. కానీ పాత జనరేషన్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ గారిని మారువేషాల్లో చూడడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. అంటే ఆ టైమింగ్ కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, అవి ఎక్కువ డామినేట్ చేసేస్తాయి సార్. మహానటుడు కదా. మీకు 1979 నాటికి ఎన్టీఆర్ అంటే ఏంది, ఎంత ఉంది ఆయన హిస్టరీ, ఎన్ని సినిమాల హిస్టరీ ఉంది. కాబట్టి ఆయన ఏం చేసినా చూసేవాళ్ళు అనమాట. ఆయన ఏం చేసినా చూస్తారు. నిజానికి మనవరాలి వయసుతో ఉన్న శ్రీదేవితో ఆయన స్టెప్పులు వేసినా కూడా జనం యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారా? ఇంపాసిబుల్, ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఎంత వయసు తేడా ఉంది ఆయనకి. అంటే అమ్మాయి బడిపంతుల్లో తాతయ్య అని పిలిచిన అమ్మాయే కదా, చిన్న అమ్మాయి కదా. బడిపంతుల నాటికి శ్రీదేవికి గట్టిగా 8-9 ఏళ్ళ వయసు. అదేవిధంగా అట్లాంటి కాన్సెప్ట్ తీసుకొని రీక్రియేట్ చేసి కొంచెం డ్రామా యాడ్ చేసి కొంచెం రొమాంటిక్ థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ యాడ్ చేస్తే చూస్తారా సార్ జనాలు ఇప్పుడు? అట్లా ఆ రోజుల్లో అది స్పీడ్ స్క్రీన్ ప్లే, కానీ ఈ రోజులు ఆడియన్స్కి అది అట్లాంటి స్క్రీన్ ప్లేలు ఎక్కవు. స్పీడ్ ఉండాలి ఇప్పుడు. నిదానంగా ఏమిటంటే ఫార్ములా స్క్రీన్ ప్లే అంటారు దాన్ని. హీరో ఇంట్రొడక్షను, విలన్ ఇంట్రొడక్షను, హీరోయిన్ ఇంట్రొడక్షను, హీరోకి హీరోయిన్కి మధ్య ఏదో ఒక పాట, నీట్గా ఒక డెఫినేషన్ లాగా ఉండేది. ఈలోగా ఒక ట్విస్టు,
ఇంటర్వెల్ బ్యాంగ్ అయితేనే మళ్ళీ హీరో మళ్ళీ ఆ ట్విస్ట్ని ఎలా క్లియర్ చేస్తాడు, అంతే కదా. ఇదే ఈ ఫార్ములా తప్ప ఏమీ లేదు దాంట్లో. మధ్యలో ఏమిటంటే ఆ రోజుల్లో ఏమిటంటే ఈ కామెడీ స్కిట్స్ ఉండేటివి ప్రత్యేకంగా వాళ్ళ కోసమే. వాళ్ళు కథలో ఒక భాగంగా ఉన్నా లేకపోయినా అల్లు రామలింగయ్య గారు, నగేష్ గారు, లేకపోతే రాజుబాబు, రామప్రభు ఇలా కామెడీ స్కిట్స్ మధ్యలో ఉండేటివి అనమాట. ఒక 6 పాటలు 7 పాటలు ఇలా ఒక అన్ని లెక్కల ప్రకారం ఉంటాయి, తూకం వేసినట్టుగా ఉంటాయి అనమాట. ఈ రోజుల్లో లెక్కలు వర్కౌట్ అసలు 6 పాటలు ఉంటే ఈ రోజుల్లో సినిమానే చూడరు. ఒక పాట 2 పాటలకే ఈరోజు ఎక్కువ సినిమా. ఓకే. ఎన్టీఆర్ గారు ఏమిటంటే 1979 నాటికి దాదాపు రిటైర్ అయ్యే మూడ్లో ఉన్నారు. రిటైర్ అయ్యే మూడ్లో ఉన్నా కూడా ఆయన కమర్షియల్ సినిమాలో బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. 83 నాటికి ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకంటే ఆయనే ఒక చరిత్ర. ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ ఒక చరిత్ర, సినిమాల్లోనూ ఒక చరిత్ర. సినిమాల్లో ఇప్పుడు దేవుడు అంటే మనకి ఎన్టీఆర్ కాకుండా ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? శ్రీరామచంద్రుడు అంటే ఎన్టీఆర్, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్, చివరికి రావణాసురుడు అంటే కూడా ఎన్టీఆర్ఏ గుర్తుకొచ్చే అంతటి నటుడు అనమాట. మన ఛానల్లోనే సార్ నేను ఎన్టీఆర్ గారి గురించి అనే జీవిత చరిత్ర గురించి మీరు అన్నట్టు ఒక రాముడు ఎలా ఉంటాడు, ఒక రూపం ఎలా ఉంటుంది, రాముడు రూపం అంటే మనం ఎన్టీఆర్ఏ ఊహించుకుంటాం, మనం అదే రిప్రజెంటేషన్ కనిపిస్తుంది మనకి. సో ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి ఒక రీసెర్చ్ చేసి ఒక శిష్యుడు ఆయన గురించి మాట్లాడారనమాట. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాము, ఖచ్చితంగా వాచ్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.